హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ షీట్లోని కండిషనల్ ఫార్మాట్ గురించి ఈ వీడియోలో అయితే మనము నేర్చుకుందాము. ముందుగా మనం ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మీకు ఒక డేటా అయితే ఇచ్చాను. మనం హోమ్ ట్యాబ్లో ఉన్నాము. హోమ్ ట్యాబ్లో కండిషన్ ఫార్మాటింగ్ ఉంది కదా, దాని గురించి అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాము. దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ గురించి ఒక్కొక్క ఆప్షన్స్ గురించి అయితే ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, మీకు అర్థం అవడం కోసం నేను ఒక స్టూడెంట్స్ మార్క్స్ డేటాని అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఆ డేటాని మనం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనము కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ది ఉంది కదా, హైలైట్ సెల్స్ రూల్స్, దాన్ని క్లిక్ చేసినట్లయితే దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అయితే ఇక్కడ వచ్చాయి. ఇందులో మనకి గ్రేటర్ దాను, లెస్ దాను, బిట్వీను, ఈక్వల్ టు, అలా టెక్స్ట్ కంటైన్, అలాగే డూప్లికేట్స్ అలాగే ఉన్నాయి. ముందు మనం ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, గ్రేటర్ దాను, దాని మీద మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా టేబుల్ అయితే ఓపెన్ అయ్యింది. అక్కడ చూడండి, డిఫాల్ట్గా ఉంది కదా, ఆ నెంబర్ని బట్టి ఇక్కడ మన కలర్స్ టేబుల్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం 50 అని నెంబర్ ఇద్దాము. నెంబర్ ఇస్తే చూడండి, అక్కడ మనకి కలర్స్ ఆరెంజ్ కలర్స్లో 50 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ అన్నీ ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో మనకి కనిపిస్తున్నాయి. 50 కంటే మనం ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చాం కదా, అంటే 50 కంటే ఎక్కువ ఉన్నాయన్నీ మనకి ఆ కలర్లో మనకి డిస్ప్లే అయ్యింది. అలాగే అదే కలర్ కాకుండా మనము ఆ పక్కన డ్రాప్ డౌన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే అలాగే ఎల్లో కలర్లో పెట్టుకోవచ్చు, అలాగే బ్లూ కలర్లో పెట్టుకోవచ్చు, లైట్ ఆకుపచ్చలో పెట్టుకోవచ్చు, అలాగే మన ఆరెంజ్ కలర్లో, బిస్కెట్ కలర్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఏ కలర్లో మనకి కావాల్సిన కలర్లో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, వాళ్ళు బోర్డర్స్ రెడ్ కలర్లో కనబడతాయి. అలాగే ఇక్కడ మనం కస్టమ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు టేబుల్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అక్కడ మనకి ఫిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి రకరకాల కలర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇందులో మనకు కావాల్సిన కలర్ని సెలెక్షన్ చేసుకొని ఓకే చేసినట్లయితే చూడండి, అక్కడ ఎల్లో కలర్లో డిస్ప్లే అయింది. అలాగే వేరే ఏదో కలర్ కావాలనుకుంటే రెడ్ కలర్ మీద క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే ఆ విధంగా ఇవన్నీ కూడా మనకి 50 అబోవ్ మీద ఉన్న నెంబర్స్ అన్నీ అవి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం గ్రేటర్ దాన్ కదా. ఇప్పుడు మనం లెస్ దాన్లోకి వెళ్దాం. సేమ్ ఇక్కడ కూడా మనం 50 నెంబర్ ఇద్దాము, అంటే లెస్ దాను. ఇక్కడ కూడా మనకి కావాల్సిన చూడండి, అక్కడ అన్నీ సెలెక్ట్ అయ్యాయి. 50 లోపల ఉన్న నెంబర్స్ అన్నీ ఇక్కడ మనకి కలర్స్ అన్నీ మనకి కనబడుతున్నాయి. అలాగే వీటికి కూడా మనం అదే కలర్ కాకుండా మనకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ మనం దీనికి కూడా ఇచ్చుకోవచ్చు. దీనికి కూడా కావాల్సిన కలర్ అయితే మనం ఇక్కడ ఇవ్వచ్చు. మళ్ళీ మనం గ్రేటర్ దాన్లోకి వెళ్ళి బిట్వీన్ ఇచ్చేద్దాము. బిట్వీన్ అంటే రెండు నెంబర్స్ మధ్య మనం ఇవ్వాలన్నమాట. బిట్వీన్ సపోజ్ ఇక్కడ 30, ఇక్కడ 85, ఈ రెండు నెంబర్స్ మధ్యన ఉన్నాయి మనకు కావాలనుకో, అవి ఇచ్చాను చూడండి, అక్కడ సెలెక్ట్ అయ్యాయి. అలాగే మనకి 50, 75 ఈ రెండు నెంబర్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ అయితే మనకు కావాలి. చూడండి, సెలెక్ట్ అయ్యాయి. వీటికి కూడా మనకు కావాల్సిన కలర్ని అయితే ఇచ్చుకోవచ్చు. అలా ఎల్లో ఇచ్చుకోవచ్చు, అలాగే లైట్ గ్రీన్ ఇచ్చుకోవచ్చు. అలాగే మనం కస్టమ్లోకి వెళ్ళి కావాల్సిన దాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈక్వల్ టులోకి వెళ్ళి సపోజ్ ఏదైనా నెంబర్ ఇచ్చామనుకోండి, 50 ఇచ్చాము అంటే 50తో ఈక్వల్గా ఉన్న నెంబర్సే మనకి ఇక్కడ
కనబడతాయి. అక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి ఈక్వల్గా ఉన్న నెంబర్స్ అయితే అక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి కలర్స్లో. వీటికి కావాల్సిన కలర్ అయితే ఇచ్చుకోవచ్చు మనము. నెక్స్ట్ టెక్స్ట్ దట్ కంటెంట్స్ అనమాట. ఇప్పుడు దీనికి మనము టెక్స్ట్ ఉన్న టేబుల్లోకి వెళ్దాము. అక్కడ చూడండి, టెక్స్ట్ ఉన్న టేబుల్ అయితే మనం ఇక్కడ టెక్స్ట్ ఉన్న టేబుల్ మనం ఇక్కడ షీట్లోకి వెళ్తే టెక్స్ట్ ఉన్న వెళ్తే డిస్ప్లే అయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డేటా అక్కడ సెలెక్ట్ చేసుకుందాము. ఆ డేటాని మొత్తం చూడండి, ఇక్కడ టెక్స్ట్ దట్ కంటైన్ ఉందా, ఇక్కడ మనం శ్రీ అనే పేరు ఇద్దాము. ఆ పేరు మీద ఉన్నవన్నీ కూడా మనకి కలర్స్లో ఇక్కడ డిస్ప్లే అయింది. అలాగే ఇక్కడ కూడా మనకు కావాల్సిన కలర్లు అయితే మనం అక్కడ పెట్టుకోవచ్చు. అలా టెక్స్ట్కి కూడా మనం ఏ టెక్స్ట్ అయితే నియమిస్తామో ఆ టెక్స్ట్ మీద ఆ పేరు మీద ఉన్నవన్నీ మనకి సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ డేట్. ఏ డేట్ అక్రూడ్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఎస్టర్డే, అలాగే అవి ఇయర్, నెక్స్ట్ మంత్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న డేటాలో అయితే ఆ డేట్లు అయితే లేవు, అందుకే ఇక్కడ సెలెక్టింగ్ అవ్వలేదు. అలాగే మనము డూప్లికేట్ వాల్యూస్లోకి వెళ్ళినట్లయితే మనకి చూడండి, అవన్నీ డూప్లికేట్స్. ఆ వైట్ కలర్స్ తప్ప మిగతా అన్ని డూప్లికేట్స్. ఇవి యూనిక్ అనమాట. అంటే ఒక్కొక్క నెంబర్ ఉండవు అనమాట అవి. వాటికి కూడా మనకు కావాల్సిన కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. డూప్లికేట్, ఇవన్నీ డూప్లికేట్స్ అనమాట. అంటే వచ్చిన నెంబరే మళ్ళీ వచ్చాయి అనమాట. ఇప్పుడు మనము టాప్ బాటమ్ రూల్స్లోకి వెళ్ళి టాప్ 10 ఐటమ్స్లోకి వెళ్దాము. అంటే టాప్ 10 ఐటమ్స్ అంటే 100 నుంచి 90 నుంచి 100 వరకు ఉన్న నెంబర్స్ అన్నమాట. అవన్నీ మనకి చూడండి చూపించింది టాప్ 10 ఐటమ్స్. అలాగే 10 కాకుండా మనం 15 అలాగే 20 మనకు టాప్ ఎందుకు వస్తాను ఇచ్చుకోవచ్చు. వీటికి కూడా మనకు కావాల్సిన నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ టాప్ 10%. ఇవి కూడా సేమ్ అలాగే వస్తాయి. ఇవి కూడా 90 to 100% వస్తాయి, 100 మధ్యలో ఉన్నాయి. అలాగే బిట్వీన్ 10 ఐటమ్స్ అనమాట, బాటమ్ 10 ఐటమ్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ యావరేజ్గా తీసుకుంటుంది. అలాగే అబోవ్ యావరేజ్ అనమాట. అంటే 50 కంటే ఎక్కువ ఉన్నాయన్ని ఇది తీసుకుంటుంది. అలా బిలో యావరేజ్ అంటే 50 కంటే తక్కువ ఉన్నవి. బిలో యావరేజ్ అంటే 50 కంటే తక్కువ ఉన్నవన్నీ తీసుకుంటుంది. డేటా సెలెక్ట్ చేసుకోవాలి. మనం కంపల్సరీగా డేటాని అయితే మనం ఏ డేటా మీద అయితే మనం కండిషనల్ ఫార్మాట్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాను మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి బిలో యావరేజ్ అనమాట. బిలో యావరేజ్ అంటే 50 కంటే తక్కువ ఉన్నవన్నమాట. ఇప్పుడు మనం డేటా బార్స్లోకి వెళ్దాం. డేటా బార్స్లో అక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ డేటా బార్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ అది నెంబర్ని బట్టి మనకి ఇప్పుడు 90, 100 ఉందనుకో, ఆ మొత్తం సెల్ మొత్తం మనకి లైట్ స్కై బ్లూ కలర్లో కనబడుతుంది. అలాగే 90 ఉందంటే చిన్న గ్యాప్ వచ్చి కనబడుతుంది. అంటే అక్కడ మనం నెంబర్ని బట్టి అది మనకి వస్తుంది అన్నమాట. ఈ డేటా బార్స్ అన్నది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కావాల్సిన కలర్స్ ఉన్నాయి. అలాగే మనకు 50 ఉందనుకో సగమే వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, 2 కలర్ స్కేల్స్ ఉంది కదా, ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ కలర్ గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ అంతా మనకి హైయెస్ట్ వాల్యూ ఉన్నాయి. అలాగే ఎల్లో కలర్ ఏమొచ్చి
మిడిల్ వాల్యూ ఉన్నవి. అలా కింద ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా, అవన్నీ బాటమ్ వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. అంటే హైయెస్ట్ వాల్యూ అంటే 70 నుంచి 75 నుంచి 100 ఉన్నవన్నీ మన గ్రీన్ కలర్లో చూపిస్తుంది. అలా ఎల్లో కలర్లో 75 నుంచి 50 40 వరకు చూపిస్తుంది. అలాగే మనం అలాగే దీంట్లో కూడా మనకు కావాల్సిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ మనకి నచ్చిన కలర్ని దీన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 3 కలర్స్ వస్తాయి మనకి. డేటా బార్లో అయితే ఒకటే కలర్ వస్తుంది. ఆ ఒకటే కలరు మనకి నెంబర్ని బట్టి మనకి అది ఫిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, డేటా కిందన ఐకాన్ సెట్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి సెట్స్ ఉన్నాయి, రకరకాల ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ సెట్ పరంగా ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్ సెట్ని మనం కలర్ చేసుకుంటే అయితే ఇందాక అది ఉంది కదా కలర్ స్కేల్, అదేవిధంగా గ్రీన్ అన్నీ మనకి హైయెస్ట్ వాల్యూ చూపిస్తుంది. తర్వాత ఎల్లో సింబల్ ఉన్నాయన్నీ మనకి మిడిల్ వాల్యూ చూపిస్తుంది. అదే ఆరెంజ్ కలర్ ఉన్నాయన్నీ మనకి బిలో వాల్యూలు చూపిస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ మనం కావాల్సిన ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఆ ఐకాన్స్ మనకు కావాల్సిన ఐకాన్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి అప్ యారోలు ఉన్నాయి కదా, అప్ యారో డౌన్ యారో సైడ్ యారో ఉన్నాయి కదా, దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి అప్ యారో హైయెస్ట్ వాల్యూ, అలాగే సైడ్ యారో మిడిల్ వాల్యూ, డౌన్ యారో మనకి బిలో వాల్యూని చూపిస్తుంది. ఈ విధంగా మనకు కావాల్సిన ఐకాన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చాలా ఐకాన్స్ ఉన్నాయి, కావాల్సిన ఐకాన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కండిషనల్ ఫార్మాట్ని ఏ విధంగా మీరు ఐకాన్స్ని, కలర్ స్కేల్స్ని, డేటా బార్స్ని ఏ విధంగా మీకు అప్లై చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. మొదటిసారి ఈ వీడియో మీరు చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.